సమకూర్చుకోవడం అనేది నిజంగా దేవుడు ఇచ్చినటువంటి మనకు గొప్ప అవకాశం. ఈ మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మనకు ఈ మంచి మనసు కలగడం కూడా గొప్ప విషయం. అందుకని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత అనుకుంటాను, ఇంచుమించు 20వ సంవత్సరంలో నేను మధ్యకి వచ్చాను. మళ్ళీ 21 రాలేకపోయాను. 22లో 8వ నెలలో మళ్ళీ మీ దగ్గరికి రావడానికి అనుకూలపరచాలి. కాబట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మళ్ళా మీ మధ్యకు ఆహ్వానించినందుకే, మీ ప్రేమను బట్టి, మీ యొక్క మంచి మనసును బట్టి నేను ప్రభువు స్తుతిస్తూ, స్థానిక సంఘంలోని సేవకులు మరి శాస్త్రి గారు, అలాగే ఆయన మరి సతీమణి లలిత గారికి, ఇక్కడ చేరినటువంటి సంఘంలో ఉన్న సహోదరులు సహోదరులు, మరి సువర్ణరాజు గారు, కోటేశ్వర గారు, ఇంకా సహోదరులు ఉన్నారు, వారి పేరు నాకు తెలియదు. అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన వందనాలు, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సరిపోతుంది. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈ సమయంలో. దేవునికి మహిమకరంగా దేవుని వాక్యాన్ని హగ్గయి గ్రంథంలోకి మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హగ్గయి గ్రంథము మీకు జెఫన్యా తర్వాత ఉంటుంది. జెఫన్యా గ్రంథం తర్వాత ఉంటుంది. మీకు పేజ్ నంబర్ 775 పేజీ, 775 పేజీ మీకా జెఫన్యా తర్వాత వస్తుంది హగ్గయి గ్రంథం. నేను మీకోసం చదువుతాను. హగ్గయి గ్రంథం. రాజు అయిన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినము ప్రవక్త హగ్గయి ద్వారా యూదా దేశం మీద అధికారి షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞించున్నదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారు. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరళు వేసిన ఇందులో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నో ఆకలి తీరపోయినది, పానం చేయుచున్నో దాహం తీరపోయినది, బట్టలు కప్పుకొనుచున్నో చలి అవుచున్నది. పనివారు కష్టం చేసి జీతము సంపాదించుకున్న జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు మందిరమును కట్టించిన దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందని యెహోవా సెలవిచ్చున్నారు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితే కానీ కొంచెముగా పడను. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టింది. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నారు. ఆ మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడు చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశము మంచు కురువైపోయింది, భూమి పండగైనది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగ చేసి ధాన్యం విషయంలోను ద్రాక్షారసం విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్తం విషయంలో మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోనూ క్షామము పెంచుకున్నాను. దేవుడు తన వాక్యము దీవించినలాగా ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మాట్లాడతాం. ప్రేమ కలిగిన పరిశుద్ధులైన మహోన్నతులైన మా రక్షకులైన దేవ స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యమును చదివినట్లుగా మాతో మాట్లాడమని, మీ వాక్యంలోని సంగతులు మాకు బోధించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, స్థానిక సంఘాన్ని ఆత్మీయంగా ఉజ్జీవింపచేయమని బలపరచమని, మీ విడుదలలో చేస్తున్న ఈ పరిచర్యను ఫలభరితంగా ఉంచమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రియమైనటువంటి సహోదరులారా, హగ్గయి గ్రంథము 2 అధ్యాయాలు మాత్రమే ఉంటుంది. ఎన్ని అధ్యాయాలండి? 2 అధ్యాయాలు మాత్రమే ఉంటుంది. 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయంలో 15 వచనాలు ఉంటాయి, 2వ అధ్యాయంలో 23 వచనాలు ఉంటాయి.
అయితే 2 అధ్యాయాల్లో కూడా హగ్గై అనే ప్రవక్త ఇక్కడ 5 సందేశాలు మనకు చెప్తాడనమాట. 5 బోధలు చేశాడు. మొదటి 11 వచనాల వరకు ఒక సందేశం అయితేను 12 నుంచి 15 వరకు రెండవ సందేశం ఉంటుంది. మరలా 2వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు ఒక సందేశం అయితేను 10వ వచనం నుంచి మరలా 19వ వచనం వరకు మరొక సందేశం ఉంటుంది. అప్పుడు ఎన్ని సందేశాలైనవి? 4. మరలా 20 నుంచి 23 వరకు మరొక సందేశం ఉంటుంది. మొత్తం 5 సందేశాలు. హగ్గై అని ఆయన చాలా చిన్నవాడు, అంటే హగ్గై అనే ప్రవక్త వయసులో చిన్నవాడు అని కాదు, కానీ ప్రవక్త చిన్నవాడుగా కనిపిస్తాడు అనమాట. వయసులో అప్పటికి ఈ గ్రంథం రాసిన టయానికి ఇంచుమించు ఒక 70 సంవత్సరాలు ఉంటాయన్నమాట ఆయన. అయితే ఇటువంటి వయసులో ఈ యొక్క హగ్గై అనే పుస్తకం రాశాడు. హగ్గై అనే పుస్తకంలో 5 సందేశాలు మనకు చెప్తాడు. అమ్మా, హగ్గై అనేటువంటి ప్రవక్త ఎలాంటి వాడంటే సూటిగా మనుషులకు సందేశాన్ని ఇస్తాడు. 5 సందేశాలు కూడా సూటిగా ఇస్తాడు. ఇర్మియా, యెషయా, యెహెజ్కేలు, ఇట్లా హోషేయ అనేటువంటి వాళ్ళు ఎట్లా సందేశాలు ఇస్తారంటే ఉపమాన రూపంగా సందేశాలు ఇస్తారు. ఎట్లా సందేశం చెప్తారు వాళ్ళు? ఉపమాన రీతిగా, అలంకార భాష అంటారు దాన్ని. అలంకార భాషలో సందేశాలు చెప్తారనమాట. యెహెజ్కేలు కానీ, యెహెజ్కేలు కానీ, యెషయా కానీ, ఇర్మియా కానీ వీళ్ళనమాట. వీళ్ళంతా కూడా అలంకార భాషలో మనకు సందేశాలు చెప్తారు. అయితే హగ్గై ఉన్నట్టుగా ఎటువంటి అలంకార భాష లేకుండా చెప్తాడు అనమాట. నాతాను అనే ప్రవక్త కూడా అలంకార భాషతో దావీదు దగ్గరికి వచ్చి సందేశం చెప్తాడు. ఏం సందేశం చెప్తాడు? దావీదు దగ్గరికి వచ్చి నాతాను అనే ప్రవక్త, అయ్యా దావీదు, మరి నీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను అని అంటేను, చెప్పు నాతాను అని చెప్పి దావీదు అడిగితేను, ఏం లేదు, ఒక ధనవంతుడు ఉన్నాడు, అతనికి చాలా గొర్రెలు ఉన్నాయి. అయితే అతని ఇంటికి ఒక బంధువు వచ్చాడు. ఇంటికి బంధువు వస్తేను బంధువుకు భోజనం చేయాలనుకున్నాడు. భోజనం చేయాలనుకున్నప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి చాలా వందల గొర్రెలు ఉన్నాయి. వాటిలో ఒకదాన్నైనా మరి వండి కూర చేసి పెట్టొచ్చు బంధువుకి. కానీ పక్కింట్లో ఒక పొరుగువాడు ఉన్నాడు. పక్కింట్లో ఆయనకు ఒక్క చిన్న గొర్రె పిల్ల ఉంది. చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు ఆ గొర్రె పిల్లని. అయితే ఆ గొర్రె పిల్లని పెంచుకుంటా ఉంటే ఆ యొక్క ధనవంతుడు ఏం చేశాడంటే పక్కింటోళ్ళ దగ్గర ఉన్న ఒక్క గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని వదిలించి ఏం చేశాడు? వంట చేసి వచ్చిన బంధువుకి వడ్డించాడు. కాబట్టి ఇది న్యాయం అని అడిగితేనో అప్పుడు దావీదు అంటాడు, ఆ పని చేసిన వాడు దుర్మార్గుడు, అతడు మంచివాడు కాదు, అతను చంపేయాలి, అతడు చాలా అన్యాయం చేశాడు. అతని దగ్గర ఉన్న 100 కంటే ఎక్కువ గొర్రెలు ఉన్నాయి కదా, వాటిలో ఒకటి వధించి వచ్చిన బంధువుకు మరి వంట చేసి పెట్టొచ్చు కదా భోజనం. అయితే ఇతడు పక్కింట్లో ఒక్కదాన్ని పెంచుకుంటున్నటువంటి వారి దగ్గర మరి బలవంతంగా తీసుకొని ఆ యొక్క గొర్రె పిల్లను వధించి బంధువులు పెట్టాడు. అతడు చేసింది అన్యాయం అని అంటేను అప్పుడు ఈ యొక్క నాతాను అనే ప్రవక్త దావీదు అంటాడు, ఆ పని చేసిన వాడు నువ్వే అంటాడు. ఆ పని చేసిన వాడు నువ్వే అని అంటే అప్పుడు దావీదు అంటాడు, అవునా, నేనేం చేశాను? అవును, నీకు దేవుడు మంచి భార్యనిచ్చాడు, భార్యతో నువ్వు సంసారం చేయాలి, భార్యతో సుఖం అనుభవించాలి, కానీ భార్యను కాదని మరొకరి భార్య మీద చూపు పెంచుకున్నావు. నీకు దేవుడిచ్చినటువంటి అందమైన భార్యతోనే నీ జీవితాన్ని గడపాలి, కానీ మరొక స్త్రీని నువ్వు మోహించి పాపం చేశావంటే అప్పుడు దావీదు తన పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకుంటాడు. తను చేసినటువంటి పాపాన్ని విడిచిపెడతాడు. ఆ దేవుని ఎదుట పాప క్షమాపణ కోరుకుంటాడు. ప్రభువా, నన్ను మన్నించు, క్షమించు, ఇటువంటి దుర్మార్గమైన పని నేను ఇంకెన్నడూ చేయను, ఇది నా యొక్క బుద్ధిహీనత, నేను తొందరపడి చేశాను, నా యొక్క కంటికి ఉన్నటువంటి ఈ భయంకరమైనటువంటి కామం అనే పిచ్చితో ఈ పని చేశాను, కాబట్టి నన్ను క్షమించు ప్రభు అని ప్రభు దగ్గర క్షమాపణ కోరుతాడు. ఇక్కడ సందేశం ఎట్లా చెప్పాడు? నాతాను అనే ప్రవక్త దావీదుకు సూటిగా చెప్పాడా, లేకపోతే ఉపమాన రీతిగా చెప్పాడా? ఉపమాన రీతిగా చెప్పాడు. అట్లాగా సందేశం ఇవ్వడు హగ్గై ఆయన. ఈయన ఉన్నట్టుగా సూటిగా చెప్పేస్తాడు. ఉపమాన రీతిగా చెప్పడు, సూటిగా చెప్పేస్తాడు. అది నేను ఉదాహరణకు మీకు చెప్పాను అన్నమాట. హగ్గై అనేటువంటి ప్రవక్త అర్థం ఏంటంటే, హగ్గై అనేటువంటి 3 అక్షరాల ఈ పేరుకు అర్థం ఏంటంటే
యెహోవాకు పండుగ, యెహోవాకు పండుగ, ఉత్సవం, యెహోవాకు ఉత్సవం. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివితే అక్కడ మాట ఉంటుంది. మోషే ఫరో అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి, మా యొక్క ప్రజలైన ఇశ్రాయేలీలందరినీ కూడా మీరు పంపించాలి, మేమందరము మా దేవునికి పండుగ చేసుకోవాలి, ఉత్సవం చేసుకోవాలి, కాబట్టి మేమంతా ఇక్కడ ఒక్కళ్ళం కూడా నిలబడేదే లేదు, మేమందరం వెళ్ళిపోతాము. ఇశ్రాయేలు జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మాకు ఏదైతే సంపద ఉందో, మాకు ఏమైతే ఆస్తులు ఉన్నాయో అన్ని మేము తీసుకొని వెళ్ళిపోతాం, యెహోవాకు పండుగ చేయాలి అని చెప్తారనమాట. కాబట్టి హగ్గై అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే యెహోవాకు పండుగ, ఉత్సవము అని దాని అర్థం. కాబట్టి హగ్గై కూడా ఏమంటాడంటే, మనందరము కూడా యెహోవాకు కన్నుల పండుగగా బ్రతకాలి, కానీ యెహోవాకు కష్టపెట్టే జీవితాన్ని మనం జీవించకూడదు అని అంటాడు హగ్గై. మనమందరం ఎలా బ్రతకాలి ప్రభు కోసం అంటే, మనమందరము ఎలాగో దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే, దేవుడు పండుగ చేసుకోవాలి మన జీవితాలు చూసినప్పుడు, మన బ్రతుకును చూసినప్పుడు, మన ప్రవర్తనను చూసినప్పుడు, మన మాటలు చూసినప్పుడు, మన వ్యవహారం చూసినప్పుడు, మన నడక చూసినప్పుడు, మన యొక్క అంతరంగం చూసినప్పుడు దేవుడికి ఎలా ఉండాలంటే పండుగగా ఉండాలి. అది హగ్గై చెప్పేది. కానీ మీరు అలా చేయట్లేదు. మీరు సైన్యములకు అధిపతి యెహోవాకు మీరేం చేస్తున్నారంటే మనస్సు కష్టపెడుతున్నారు, ఆయనకు కోపం తెప్పిస్తున్నారు, ఆయనకు ఉగ్రత తెప్పిస్తున్నారు, ఆయనకు హృదయంలో వేదన కలిగిస్తున్నారు, ఆయన మీరు బాధ పెడుతున్నారు. మీ జీవితాలు మార్చుకోండి. మీ ప్రవర్తన గురించి ఏం చేయమంటున్నాడు? 5వ వచనంలో హగ్గై రాసినటువంటి ఈ యొక్క గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడు? మీ ప్రవర్తన గురించి 6వ వచనంలో మీ ప్రవర్తన గురించి ఏం చేయాలి? మీరు ఆలోచించుకోండి. 7వ వచనంలో కూడా ఏమంటాడు? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. హగ్గై చెప్పేటువంటి ఈ విషయం ఏంటంటే, మీరు ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. సూటిగా చెప్పేస్తున్నాడు. ఏం అరమరిక లేకుండా, ఎటువంటి అలంకార భాష అనేది ఉపయోగించకుండా ఉన్నది ఉన్నట్టుగా మీ ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేసి హగ్గై చెప్తున్నాడు. మీ ప్రవర్తన యెహోవాకు పండుగలాగా ఉందా, లేక యెహోవాకు కష్టంగా ఉందా? యెహోవా బాధపడుతున్నాడా మీ ప్రవర్తన చూసి, లేక దేవుడు మీ ప్రవర్తన చూసి సంతోషపడుతున్నాడా? మీ ప్రవర్తన ఆయనకు ఆనందదాయకంగా ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యెహోవాకు ఎలాగ ఉన్నాడంటే ప్రియమైన వాడుగా ఉన్నాడు. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువుని గురించి తండ్రి అయిన దేవుడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమంటాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేనేం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఎంతగా విధేయత చూపించాడో, ఎంతగా లోబడ్డాడో, ఎంతగా ఆయనకు ఇష్టంగా బ్రతికాడో ఆయన్ను చూసి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును చూసి ఏమంటున్నాడంటే, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అబ్బా సోదరుడా సోదరి, అమ్మాయ్యా, యేసుక్రీస్తు ప్రభువును చూసి దేవునికి ఏమొచ్చిందండి? ఆనందం వచ్చింది. అయితే నిన్ను నన్ను చూస్తే ఆయనకి ఏముందండి? ఆనందం ఉందా, లేకపోతే బాధ ఉందా? ఏమంటాడు అనంటే, ఆది కాండంలో 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మనుషులు, భూమి మీద ఉన్నటువంటి మనుషులను చూసి, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషుల సంతానాన్ని చూసి ఆయన హృదయంలో ఏం చేశాడంటే నొచ్చుకున్నాడు. ఆయన నొచ్చుకున్నాడు. భూమి మీద నరుల యొక్క చెడుతనము ఏమైందంటే విస్తరించింది. భూమి మీద నరుల యొక్క చెడుతనం ఏమైంది? విస్తరించింది. నరుల చెడుతనం విస్తరించినప్పుడు, నరుల యొక్క పాపం విస్తరించినప్పుడు, నరుల యొక్క దుర్మార్గం విస్తరించినప్పుడు, నరుల యొక్క అపవిత్రత విస్తరించినప్పుడు ఆయన పరలోకంలో ఉంచి నరులను చూచి ఆయన ఏం చేశాడంటే నొచ్చుకున్నాడు. హృదయంలో వేదన పొందాడు. నొచ్చుకోవడం అంటే దాని అర్థం ఇంగ్లీష్ లో అర్థం ఏమైందంటే హీ వాజ్ పియర్స్డ్ ఇన్ హిస్ హార్ట్. అంటే దాని అర్థం ఆ హృదయంలో బల్యంతో పొడిచినట్టుగా ఉందంట ఆయనకి. మనుష్యులను చూస్తే ఆయనకి ఎట్లా ఉందంట? హృదయంలో బల్యంతో పొడిచినట్టుగా ఉంది ఆయనకి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితాలు ప్రభువుకు బల్యంతో బాకులతో పొడిచినట్టుగా ఉంటున్నాయా, లేక మనల్ని చూస్తే ఆయన ఆనందిస్తున్నాడా?
ఆయన కావాల్సింది మన నుంచి ఆనందం. ఆనందం ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు మన విషయంలో చెందుతాడో, ఆనందం కలిగి ఉంటాడో, అప్పుడు మనకు ఆశీర్వాదం. 15వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమంటాడు? మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉండును. మీరు నా యందు నిలిచి ఉండిన మీరేం చేస్తారంటే ఫలిస్తారు. మీరు బహుగా ఫలిస్తారు, మరి ఎక్కువగా ఫలిస్తారు. మన ఫలితము, మన ఫలాలు, మన ఆశీర్వాదాలు, మన అభివృద్ధి ఎప్పుడు ఉంటుందంటే ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయనలో మనం అతుకుబడి ఉన్నప్పుడు, ఆయనలో మనం ఆనుకొని ఉన్నప్పుడు, ఆయనకు మనం దగ్గరగా ఉన్నప్పుడు, ఆయనకు మనం ఇష్టలుగా ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం, మనం ఫలిస్తాం, మన ఫలాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఆయనకు దగ్గరగా ఉన్నామా, లోకానికి దగ్గరగా ఉన్నామా? మనం లోకంలో సంతోషం అనుభవిస్తున్నామా, లేక దేవునిలో సంతోషం అనుభవిస్తున్నామా? దేవునితో మనకు సహవాసం ఉందా, లోకముతో మనకు సహవాసం ఉందా? లోకముతో సహవాసం అనేది మానవుడికి ఇప్పటి నుంచే కాదు, బైబిల్ రాసినప్పుడే తిమోతికి అపోస్తులైన పౌలు గారు రాస్తారు 3వ అధ్యాయంలో 10వ వచనంలో అనుకుంటాను. మీరు చూడండి, ఈ యొక్క అంత్య దినములో 10వ వచనం కాదు, మొదటి వచనం నుంచి 4-5 వచనాలు చదివితే అక్కడ అర్థమవుతుంది. అంత్య దినములలో మనుషులు ఎలాగుంటారు? అంత్య దినములలో 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి, మనుషులు స్వార్థప్రియులు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపుచ్చు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. దేవుని 2వ తిమోతి రాసిన 2వ తిమోతి 3వ అధ్యాయం 3వ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకును. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు. ధనాపేక్షులు. ఎలా ఉంటారంట మనుషులు భూమి మీద? ఎలా ఉంటారమ్మా? స్వార్థప్రియులు, స్వార్థం, ధనాపేక్ష, బింకములాడువారు, అహంకారము, దూషకులు, గర్వం అన్నమాట. దూషిస్తారు. ఎటువంటి వారినైనా, దేవుని పిల్లలైనా దూషిస్తారు, దేవుడినైనా దూషిస్తారు, దేవుని సేవకులను దూషిస్తారు, ప్రార్థనకు పోయే వాళ్ళని దూషిస్తారు, ఆరాధన చేసే వాళ్ళని దూషిస్తారు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారిని దూషిస్తారు, బైబిల్ పట్టుకున్న వాళ్ళని కూడా దూషిస్తారు. ఈ కాలం అలాంటిది. ఇది ఏ కాలము? ఇది కడవరి కాలము, ఇది అంత్యకాలం అన్నమాట. ఇంకా ఎలా ఉంటారు? దూషకులను, అహంకారులను, తల్లిదండ్రులకు ఏం చేస్తారు? అవిధేయత చూపిస్తారు. తల్లిదండ్రులు చూసేవారుగా ఉంటారు, తల్లిదండ్రులకు బాధ కలిగించే వాళ్ళుగా ఉంటారు, తల్లిదండ్రుల మాటకు లోబడిన వారుగా ఉంటారు. ఇంకెలా ఉంటారు? అతిద్వేషులు, అపవిత్రులు, కృతజ్ఞత లేనివారు, చేసిన మేలు మర్చిపోయేవారు, ఇచ్చినటువంటి బహుమానాన్ని తీసుకొని కూడా కీడు చేసేవాళ్ళు, కృతజ్ఞత లేనివారు. ఇంకెలా ఉంటారంట? అనురాగము రహితులు. అనురాగం అనేది ఉండదు కానీ అన్యాయం ఉంటది అనమాట. అనురాగం ఏముండదు కానీ అన్యాయం ఉంటది. అతి ద్వేషులు, అపవాదకులు, అపనిందలు వేయటం అన్నమాట. చూడకుండానే, కంటితో చూడకుండానే, చెవుతో నిజం వాస్తవాన్ని తెలుసుకోకుండానే అపనిందలు వేసే రకాలన్నమాట. నేటి దినాల్లో ఉన్న మనుషులు అపనిందలు వేస్తారు. ఇంకా ఎలా ఉంటారు? అజితేంద్రియులు, క్రూరత్వం కలిగి ఉంటారు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. దేవుని కంటే అమ్మ వినండి, ఎట్లా ఉంటారంట? ఇప్పుడు ఉన్నటువంటి లోకంలోని ప్రజలు ఎలా ఉంటారంట? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు. దేన్ని ప్రేమిస్తారంటమ్మా? దేవుణ్ణి ప్రేమించరు. ఎవరిని ప్రేమిస్తారు? సుఖాలను ప్రేమిస్తారు. ప్రార్థనకు రాలేదేంది బ్రదరు అని అంటే, ప్రార్థనకు రాలేదేంది అక్కంటే, ఏంగా కొంచెం బడలిగ్గా ఉంది. బడలిగ్గా ఉంటే రావా ప్రార్థనకి? ఓహో, నీకు సుఖం కావాలి. ప్రార్థనకు రావడానికి ఎందుకు అని అంటే, ఏలా ఇంట్లో బంధువులు వచ్చారు, వాళ్ళకు వండి పెట్టాలా, అందుకని నేను రావు. ఓహో,
ఆదివారము ఎవరి దినం ఇది? ప్రభు దినం. ప్రభు దినం అంటే ఇది ఆయనకు సంబంధించింది, నీకు సంబంధించింది కాదు, మీ తాతకు సంబంధించింది కాదు, మీ బంధువులకు సంబంధించింది కాదు. ఇది ఎవరికి సంబంధించింది? ప్రభు దినం. ఇది ఆయన రోజు ఆయనకే ఇవ్వాలా, నీ కోసం కాదు, నువ్వు బ్రతకడం కోసం కాదు. ఈ రోజు దేవుడు ఇచ్చింది ఆదివారం. ఆదివారం ఎందుకు ఇచ్చాడు? దేవుడిని ఆరాధించడం కోసం నీకు ఇచ్చాడు. నువ్వు బ్రతకటానికి, నువ్వు కష్టపడటానికి, నువ్వు సంపాదించుకోవటానికి, నువ్వు వ్యాపారం చేసుకోవటానికి, నీకు జీవనము నువ్వు గడపటానికి, నీ పొట్టకు ఏం చేశాడంటే 6 రోజులు నీకు ఇచ్చాడు. 6 రోజులు ఏం చేశాడు? నీకు ఇచ్చాడు బ్రతకటానికి. ప్రభు దినము. ఈ ప్రభు దినములో నీవు ఆయన సన్నిధికి ఆదివారం వచ్చి ఆయన ఆరాధించాలి. ఇది ఆయన రోజు. ఆయన రోజు నువ్వు పక్కన పెట్టి కూలి ఎక్కువ వస్తుందనో, డబ్బులు ఎక్కువ వస్తున్నాయనో, ఈరోజు పెళ్లి ఉంది, ఇవన్నీ దేవునికి ఇష్టం లేదు. దేవుడు అంటున్నాడు, మీ ప్రవర్తన గురించి ఏం చేయమంటున్నాడు? ఆలోచించుకోనండి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఆదివారం అయితే కూడా మీరు మీ ఇష్టానుసారంగా మీ సొంత పనుల మీద, మీ యొక్క సొంత కార్యాల మీద మనసు పెట్టి ఉన్నారు. దేవుని కంటే దేన్ని ప్రేమిస్తున్నారంట ఈ రోజుల్లో మనుషులు? సోదరుడా, అమ్మా, అయ్యా, ఎవరిని సుఖానుభవం, సుఖాన్ని ప్రేమిస్తున్నారు. సుఖం కావాలి. మనుషుడు సుఖంగా బ్రతకటానికి ఈరోజు అన్నీ కూడా విద్యుత్తు యాంత్రిక రంగంలో అభివృద్ధి చెందాడు. ప్రతి సామాన్యుడు కూడా యంత్రాలు ఉపయోగిస్తున్నాడు. ఎందుకో తెలుసా? యంత్రాలు ఉపయోగిస్తున్నాడు. ఏం యంత్రాలు? సుఖంగా ఉండటం కోసం ఏం చేశాం? ఇది లోపల మనకు చెమట పోయకుండా బాగా హాయిగా ఉండాలంటే ఏం చేసాం? ఫ్యాన్ పెట్టాం. మనం ఫ్యాన్ అన్న పెట్టుకున్నాం. ఇంకొంతమంది ఏసీ పెట్టుకుంటారు. ఇంకో కొంతమందికి ఏసీ కూడా సరిపోదు, మళ్ళా కూలర్ పెట్టుకుంటారు. సుఖం ఎక్కువైపోయింది. ఆ ఏసీ కూడా సరిపోకపోతే సెంట్రల్ ఏసీ అంటది. అసలు రూమ్ అంతా ఏసీ పెట్టుకుంటారంట. ఒక మిషన్ పెట్టేది కాదు, చుట్టూ ఏసీ వచ్చేటట్టు పెడతారంట, సెంట్రల్ ఏసీ. సుఖం ఎక్కువైపోయింది. వంటగదిలో ఏమైపోయింది? వంటగదిలో కూడా సుఖమే. పచ్చడి ఇంతకు ముందు బాగా దంచేవాళ్ళు, ఇప్పుడు మిక్సీ వేస్తున్నారు. సుఖం అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు బట్టలు బాగా బండ మీద బాగా బాధేవాళ్ళు, ఇప్పుడు వాషింగ్ మెషిన్ తెచ్చుకున్నాం, వాషింగ్ మెషిన్ వేస్తున్నాం. అదే బాత్తదో, అదే పిండుద్ది, అదే ఆరేస్తుంది, అంత అయిపోద్ది. మనం తీసి దాంట్లో వేయటమే పని, సరిపేయటమే పని, నీళ్లు పెడితే అయిపోద్ది. సుఖం వచ్చేసింది. అంటే ప్రతి వ్యక్తి కూడా సుఖానికి అలవాటు పడిపోయాడు ఈ రోజున. ఏమీ కష్టమేం లేదు. ఇంతకు ముందు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళం, ఇంతకు ముందు లేకపోతే ఆటోలో ప్రయాణం చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంటింటికి ఏముందండి? బైకులు ఉన్నాయి, మోటార్ వెహికల్ ఉన్నాయి ఇంటింటికి. ఇంతకుముందు బస్ కోసం బస్ స్టాండ్ లో గంటలు నిలబడాలి. ఏం నిలబడలేదు, స్టార్ట్ చేయడం, వెళ్ళిపోవడమే. సుఖం వచ్చేసింది. ఇప్పుడు మానవుడు సుఖాన్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు సుఖాన్ని ప్రేమిస్తున్నాడు. కష్టం అనేది లేదు. మనమన్నా ఇంట్లో వండుకొని తింటున్నాం. సిటీలో ఉన్న వాళ్ళు ఇంట్లో కూడా వండుకొని తింటావా? ఫోన్ చేస్తారు. కనీసం హోటల్ కూడా